వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ 470 రకాల వెరైటీ వంటకాలతో యానంలో కొత్త అల్లుడికి బాహుబలి విందు. మహాకుంభమేళాకు భారీగా తరలి వచ్చిన నాగసాధువులు. తిరుపతి చంద్రగిరిలో సినిమాకు విచ్చేసిన సినీ హీరో నారా రోహిత్. వరంగల్ జిల్లాలో దొంగల బీభత్సం. కర్నూలు జిల్లాలో కళ్ళు తెరిచిన పార్వతీదేవి, బారులు తీరిన భక్తజనం. రాజమండ్రిలో కరెంటు ఛార్జీలు పెంచడంపై భోగిమంటలో బిల్లులు దగ్ధం. ఇక వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ ప్రజలు, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది హైడ్రామా. ఈ హైడ్రామాలో నాకు మద్దతు తెలిపిన కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవితతో పాటు అందరికీ నా ధన్యవాదాలు. పండుగ కాబట్టి రాజకీయాలు మాట్లాడొద్దు అనుకుంటున్నా. రేపు హైదరాబాద్లో పూర్తి వివరాలు వెల్లడిస్తా. కోర్టు ప్రొసీజర్స్ ప్రకారం ఏ రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి కూడా నిబంధనలు అడ్డు వస్తున్నాయి, అర్థం చేసుకోగలరని అన్నారు. నిన్నటి నుంచి జరుగుతున్న హై డ్రామాతో ఈ తెలంగాణ రాష్ట్రంలో అవుతున్న హై ఈ డ్రామాకి డ్రామా జరుగుతున్నప్పుడు నాకు మద్దతు తెలిపిన గౌరవనీయులు పెద్దలు మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కవిత గారికి మరియు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలకి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకి మరియు ముఖ్యంగా 60 లక్షల బీఆర్ఎస్ పార్టీ సైనికులకి అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రేపు పొద్దున హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా పూర్తి డీటెయిల్స్గా చెప్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కోర్టుని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. కోర్టు దాంట్లో కండిషన్ ఉంది, కరీంనగర్ టౌన్లో ప్రెస్ మీట్ పెట్టొద్దు అని. కాబట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నా చేతులు జోడించి మీ అందరికీ కూడా, మరియు ప్రత్యేకంగా నిద్ర లేకుండా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా పాపం నిద్ర లేకుండా రాత్రంతా కూడా కవర్ చేయడానికి మీ అందరు కూడా ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నా చేతులు జోడించి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు. మరియు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. 470 రకాల వెరైటీ వంటకాలు. యానంలో కొత్త అల్లుడికి బాహుబలి విందు. గోదావరిలో మాటలకే కాదు, ఆతిథ్యానికి ప్రత్యేకత ఉంటుంది. పండగ వచ్చిందంటే గోదావరి జిల్లాల ప్రజలు ఇంటికొచ్చే బంధువుల పట్ల కనబరిచే ఆప్యాయతకు అంతే ఉండదు. మర్యాదలతో చుట్టాల్ని కట్టిపడేయడంలో గోదావరి జిల్లాకు మించిన వారే లేరంటే అతిశయోక్తి లేదు. ఇక ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి చేసే మర్యాదలు మరో స్థాయిలో ఉంటాయి. కేంద్రపాలిత ప్రాంతం యానం వర్తక సంఘం గౌరవాధ్యక్షులు మాజేటి సత్యభాస్కర్ వెంకటేశ్వరి దంపతుల ఏకైక కుమార్తె హరిణ్యకు గతేడాది విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాకేత్తో వివాహం జరిపించారు. కొత్త అల్లుడిని మొదటి సంక్రాంతి పండుగకు ఆహ్వానించి ప్రత్యేక విందును ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచారు. శాకాహారం, పిండి వంటలు, స్వీట్లు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, శీతల పానీయాలు ఇలా సుమారు 470 రకాలు చిన్న చిన్న కప్పులలో ఉంచి వాటిని అందంగా అలంకరించి అల్లుడు, కుమార్తె ఇద్దరిని విందుకు ఆహ్వానించారు. ఈ మెగా విందులో వంటకాలు చూసి అల్లుడు సాకేత్ ఉబ్బితబ్బిపోయాడు. అత్తవారింట్లో ఏర్పాటు చేసిన అపురూప విందును ఊహించలేదని, శాకాహారంలో ఇన్ని రకాలు ఉంటాయని అన్నాడు.
నార్సింగిలో జంట హత్యల కలకలం. రంగారెడ్డి పుష్పలగూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై జంట హత్యలు. కత్తితో పొడిచి అనంతరం బండ్లరాళ్లతో మోదీ యువతిని యువకుడిని అతి దారుణంగా హత్య చేసిన దుండగులు. బాబు ఎంతమంది సార్? నలుగురు వస్తాయి గారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పుప్పాలగూడ గ్రామ పంచాయతీ లిమిట్స్లో ఇది ఒక వాడి వదిలేసి వెళ్లిన స్టోన్ క్రషర్స్. ఈ ఏరియాలో పైగిన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద బాడీ ఉన్నప్పుడు చూసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయటం, మన పోలీస్ ఇక్కడ రావడం జరిగింది. ఒక 30-35 ఇయర్స్ ఉన్న ఒక అతను మేల్ పర్సన్, అతనికి కత్తిపోట్లు ఉన్నాయి. తర్వాత బండరాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది. ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 60 మీటర్స్ దూరంలోనే ఇంకో పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది. అది కూడా హెడ్ ఇంజరీతోనే ఆమె చనిపోయి ఉంది. ఆమె లోయర్ పైజామా తీసేసి ఉంది. కాబట్టి ఇది ఈ రెండు మర్డర్స్ ఒకటే చేసి ఉండొచ్చు. బహుశా ఇది లాస్ట్ నైట్ అయింది. ఇప్పటి వరకు ఇంకా క్లూస్ లేవు. వాళ్ళ దగ్గర ఉన్న ఇక్కడున్న ఆధారాలు ఇవన్నీ తీసుకొని సీసీటీవీస్ బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ముందుగా ఈ మృతులు ఐడెంటిఫై అయితే తర్వాత ఈ నేరస్తులు ఎవరు చేసి ఉండొచ్చు అనేది, రీజన్ ఏదైతే ఏమి ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఆ పనిలో ఉన్నాము. ఇక్కడనే మర్డర్ అయినట్టు కూడా ఇక్కడే వీళ్ళిద్దరి మధ్యలో ఒక 60 మీటర్స్ ఉంది. ఇదే సీన్లో 2 మర్డర్స్ అయ్యాయి. 30-35 ఉండొచ్చు ఇద్దరికి కూడా. ఈ మనిషిని మేల్ పర్సన్ కి చేతి మీద ఒక టాటూ ఉంది, ఓం అని. తర్వాత ఆ గుర్తులు ఇవన్నీ పెట్టి వర్కౌట్ చేస్తున్నాము. ఇతను కన్స్ట్రక్షన్ కంపెనీలో ఏదన్నా ఒక లేబర్ చేస్తుంటాడు అనేది ప్రాథమికంగా బట్టలు షూని బట్టి ఒక ఐడెంటిటీ ఉంది అతనికి. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్ట గుండ్లవాగు వద్ద అదుపు తప్పి బోల్తా కొట్టిన కారు. పలువురికి గాయాలు. క్షతగాత్రులను ములుగు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమంటున్న స్థానికులు. వరంగల్ వర్ధనపేట నియోజకవర్గం 14వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2లో గత కొద్ది రోజుల క్రితం బీహార్కు చెందిన వ్యక్తి స్నాచింగ్ జరిగింది. వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని పట్టుకున్నారు. రిమాండ్ చేసి జైలుకు తరలించారు. ఆ భయాందోళన మరవక ముందే మరో సంఘటన జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా పోలీస్ కమిషనర్ రంగనాథ్, డీఎస్పీ, ఏఎస్పీ, సీఐలు, ఎస్ఐలు సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరికి వెళ్లేటప్పుడు బంగారం, తగిన వస్తువులు జాగ్రత్తగా పాటించాలని ముందు చెప్తూనే వస్తున్నారు. వారి మాటలు నమ్మకపోవడం దీనికి నిదర్శనం. వివరాలు ఇలా ఉన్నాయి. ముసలమ్మ కుంట ఫేజ్ 2లో దొంగల హల్చల్ జరిగింది. 3 ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. ఒకరి ఇంట్లో నగదు 40,000, 30 తులాల వెండి పట్టీలు, 4 తులాల బంగారం పైన దోచుకొని, అలాగే ఇంకొకరి ఇంట్లో 6,000 నగదు రూపాయలు దొంగలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియనుంది. ఇటీ విషయం తెలుసుకున్న ఏనుమాముల ఎస్ఐ రాజు ఉదయం 4 గంటల నుండి పోలీస్ సిబ్బందితో విచారణ చేపట్టారు. ఇప్పుడు ఎవరు కొట్టారు?
మాకు కొంచెం గట్టి ఇది బట్టి గుద్దినట్టు కొత్తది దీనికి ఏమి ముందస్తుగా పోలీసులు ఇచ్చేంతా కూడా మనం జాగ్రత్త అనేది పాటించాలి. మనం ఆల్రెడీ ఎప్పుడు పోతారు పాటించండి అన్న మా పండుగ వెళ్ళి చదువుతా కొంచెం సొమ్మైన ఏదైనా ఉన్నంత దగ్గర పెట్టుకోండి తీసుకొని మనం చెప్తారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారికి విన్నవించుకుంటున్నది ఏమనగా మా కాలనీలో ఇందిరమ్మ కాలనీ పేస్టు గత కొన్ని రోజులుగా ఇక్కడ దొంగతనాలు బాగా జరుగుతున్నవి. సీసీ కెమెరాలను పెట్టి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇవాళ నీ ఇస్తాగానే చెప్పు, నీ పరిస్థితి ఏమైంది? నా గోల్డ్ అంతా పోయింది. నా గోల్డ్ అండ్ సిల్వర్ క్యాష్ వేములవాడ పోయినాం మేము ఇంట్లో పెట్టి వచ్చేసరికి అదంతా మాయమైపోయింది. ఎంత సుమారు 4 తులాలన్నర గోల్డ్, 30 తులాల వెండి, 40,000 క్యాష్. ఏం పేరు అమ్మ నీ పేరు? మద్దూరి వినోద. చెక్క అక్క ఏంటి మరి పరిస్థితి ఏంటి ఇక్కడ? అన్న ఈ పరిస్థితి ఏంటంటే మనం దాదాపు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తాను కానీ ఇక కొంచెం ఎవరు ఇంట్రెస్ట్ పెట్టకనే ఇట్లా జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడన్నా శ్రద్ధ చేసి పట్టించుకొని కాలనీని కొంచెం ముందుకు తీసుకురండి. అందరు మంచిగా భయపడకుండా బతకటట్టు చూడండి. సీసీ కెమెరాలు కావాలి మాకు. ప్రాణ భయాలు కూడా ఉన్నాయి. దొంగల వల్ల భాషాబాయ్ మాట్లాడు, ఏంటి పరిస్థితి? నమస్తే, నేను మీ వరంగల్ భాషాబాయ్. మా వర్ధన్నపేట ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మా నాగరాజన్న గారికి, అలాగే మా నగర కమిషనర్ గారికి దయచేసి పోలీస్ సిబ్బంది కూడా మాకు గత నుంచి చెప్పుకుంటేనే వస్తుంది, జాగ్రత్త, ఎటన్నా పోయినా బంగారం జాగ్రత్త, ఎక్కడ ఉన్నా బంగారం జాగ్రత్త అని పోలీస్ సిబ్బంది చెప్తూనే ఉన్నారు. అనుకోకుండా మా ఏరియా నుంచి వెళ్ళి ఎమ్లవాడ పోయినందుకు ఈరోజు 4 ఇళ్లల్లో ధ్వంసం చేసిళ్ళు, దొంగతనాలు అయినాయి. మాకు పెట్రోలింగ్ జీబు, అలాగే మా నాగరాజన్న గారు ఆయన పండు నుంచి వెళ్ళి దయచేసి చెప్తున్న అన్నగారు మీకు దండం పెడతాం మా ఆడోళ్ళ తరఫున, మా ఇందిరమ్మ కాలనీ తరఫున కొంచెం మాకు ఈ యొక్క సిబ్బందిని పెట్టి, అలాగే రోజు పెట్రోలింగ్ జీబు సీసీ కెమెరాలు మీ పండు నుంచి పెట్టి మీరు అది చేసుకోవాలి. ఈడ మేము పెట్టుకుంటాం కానీ మాకు అలాంటి స్తోమత లేదు, ఎందుకంటే చేసుకుంటే బతికే వాళ్ళం, రొక్కాడితే ఎక్కడ సమస్యలతో బతుకుతున్నాం. మీరు మాత్రం కొంత పరిగణనలో తీసుకొని దయచేసి కార్పొరేటర్ గారు కానీ, మా ఇంతియాజ్ గారు కానీ, డివిజన్ ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరు కానీ, రాష్ట్ర కోఆర్డినేటర్ పాడప మహేష్ గారు కానీ దయచేసి ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పగానే ఎమ్మడే మా దగ్గరకు వచ్చిళ్ళు. పాపం 4 గంటల రాత్రి నుంచి వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు ఇక్కడ. కానీ దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని రోజు పెట్రోలింగ్ జీపు పోయిన వారు చాలా ఆందోళనగా పాపం బాధపడుతున్నారు. పండుగ లేదు, ఏం లేదు, మాకు ఇక్కడ పండుగ సందర్భం ఏర్పడతలేదు. ఇక్కడ ఒక మనిషిని చంపితే కదా ఉన్నట్టుంది. 4 ఇళ్లలో ఏకదాటిగా వాళ్ళు చేసినటువంటి దానికి మీ అందరికీ మీరు దండం పెట్టి చెప్పేది ఒకటే, నాగరాజన్న గారు అండ్ సిపి మన అంబటి కిషోర్ జా గారికి, మా ఏసీపీ గారికి, మా సిఐ గారికి, మా ఎస్ఐ గారికి రోజు పెట్రోలింగ్ జీప్ అనేది మాకు ఖచ్చితంగా తిరగాలని మనం చెప్తున్నాం, మా ఆడోళ్ళ తరఫున, మా కాలనీ తరఫున. శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్. భోగి పండుగ సందర్భంగా నేడు దేవరకొండలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి వేద పండితుల మంత్రోచ్చనం నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకొండ శాసనసభ్యులు శ్రీ నేనావత్ బాలు నాయక్. అనంతరం ఎమ్మెల్యేని ఆలయ కమిటీ సభ్యులు శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి, అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం తాను ప్రత్యేక శ్రద్ధ చూపుతానని హామీ ఇచ్చారు. దేవాలయ ప్రాంగణం పునరుద్ధరణకు ప్రభుత్వ సహాయం అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం ఆలయంతో పాటు ప్రాంతీయ అభివృద్ధి కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన సంకల్పాన్ని ప్రకటించారు. విడుదల చేయించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి 6 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు వెంటనే విడుదల చేశారని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. దాంతో పాటుగానే ఒకరోజు వెంకటరెడ్డి గారిని ఇక్కడికి తీసుకొని పోతున్నాం. వాస్తవం వేరే కార్యక్రమం రోడ్ల ప్రారంభోత్సవం వచ్చినప్పుడు మరి గుడికి సంబంధించిన పెద్దలందరూ కూడా వెంకటరెడ్డి గారిని గుడికి తీసుకురామంటే
వారు ఆ రోజు ఈ ఆలయానికి వచ్చి మరి సొంతంగా 25 లక్షల రూపాయలు వారి సొంత డబ్బులు ఆ రోజు 25 లక్షల రూపాయలు వెంకటరెడ్డి గారితో కూడా ఇప్పించినాం. అంటే ఎప్పటికప్పుడు మా వంతు సహాయ సహకారం అందిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ నిర్మాణంలో కావాల్సిన తోటి మిగతా అవసరం ఉందో పెద్దలు మండలి చైర్మన్ గారు నేను వాస్తవంగా 3-4 రోజుల కిందనే ముఖ్యమంత్రి గారికి కలవాలని పేరు తీర్చాం. అది ఎందుకు అవకాశం పడలే. 2 రోజులు మాకు ఇక్కడ వేరు వేరు ప్రోగ్రాంలు ఉన్నా లేకపోయినాం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి నేను చైర్మన్ గారు పెద్దలు సుగంధ్ రెడ్డి గారు అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు సోదరుడు రఘువీరెడ్డి గారు ముగ్గురం పోయి కలిసి తప్పకుండా తీసుకొని వస్తాం. ఈ ఆలయాన్ని పూర్తి చేస్తాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే మేము ముగ్గురం కలిసిపోయినాక ఆయన కాదని చెప్పడం నమ్మకం నాకున్నది. కాబట్టి నర్సింహరెడ్డి చెప్తున్నాం మళ్ళీ గారు 10 మళ్ళీ తక్కువ మళ్ళీ 12 కావాలి మన 2 కావాలని పదే అడగమ్మా. నువ్వు పూర్తి స్థాయిలో ఎస్టిమేట్ చేసి కంప్లీట్ అయ్యేటట్టు దేవాలయాన్ని అది చెప్పండి. నేను పెద్దలు సుగంధ్ రెడ్డి గారు ఎంపీ గారు రఘువీర్ గారు ముగ్గురు పోతాం. ముఖ్యమంత్రి గారిని తప్పకుండా ఒప్పించి ఈ నా ఆలయాన్ని పూర్తి చేసేటటువంటి బాధ్యత మాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటుగా మీ అందరి యొక్క ఆశీస్సులు మీ అందరి యొక్క ఆశీర్వాదం మరి అదేవిధంగా పెద్దలు ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క పూర్తి సహాయ సహకారం వారి మంచి మనసుతోటి మరి ఈ అనేక సంవత్సరాలుగా వాస్తవంగా నేను ఈ సమయంలో దానిని తీసుకురాగలుగుతానా లేదా అన్నటువంటి ప్రాజెక్టు ఢిల్లీ ఎత్తిపోతుల పథకాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో తీర్మానం చేసి గొప్ప మనసు దాటుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందులో పూర్తి సహాయ సహకారాన్ని అందించినటువంటి మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు సుగంధ్ రెడ్డి గారు, అదేవిధంగా మా సోదరుడు రఘువీరెడ్డి గారు నాతో సహకరించి ఈ ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమం ఇప్పటికి కోరుతున్నాం. ఈ యొక్క ప్రాంత అభివృద్ధిలో సుగంధ్ రెడ్డి గారి పాత్ర మరవలేనిది. అందరం కూడా దాన్ని మనందరం కూడా ఏ పార్టీలో ఉన్నా రాజకీయంగా ఎక్కడున్నా ఈ ప్రాంత వాసులుగా మేమెంత తాపత్రయం మాకంటే ఒక అడుగు ముందుకేసి వారు అనేక సందర్భాల్లో తాపత్రయపడ్డటువంటి వ్యక్తి. అందుకని భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు తప్పకుండా సాగునీటి ప్రాజెక్టుతో పాటుగా ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమంలో వారి యొక్క సహాయ సహకారాన్ని అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ని తప్పకుండా పూర్తి చేస్తాం. ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని మరొకసారి మీ అందరికీ మీ అందరి యొక్క ఆధారాభిమానాలు మీ అందరి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా మా పైన ఉండాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాం. తిరుపతి చంద్రగిరిలో సినిమాకు విచ్చేసిన సినీ హీరో నారా రోహిత్ చంద్రగిరి ఎస్వి థియేటర్లో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన డాక్ మహారాజ్ సినిమాను వీక్షించిన నారా రోహిత్ సినిమా థియేటర్ వద్ద రవినాయుడు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు అభిమానులు. డాక్ మహారాజా సినిమా విశేష ప్రేక్షక ఆదరణ లభిస్తుందని అన్న సినీ హీరో నారా రోహిత్ ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు గోస్బాషా, విజయసారథి, ప్రసాద్ నాయుడు, మొరవపల్లి గిరి, టీడీపీ ట్రెజరీ హరి తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన వివిధ సంఘాల దళిత నాయకులు టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు తన వంతు కృషి చేసి వివిధ అభివృద్ధి నిర్మాణాలను పూర్తి చేసి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దిన మార్గాన్ని సేవలను అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా కాయల సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక అర్హులైన పేదలకు అందజేయడంలో కృషి చేసిన మార్గాన్ని సత్యనారాయణను అభినందించారు. మార్గాన్ని మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చొరవతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమంలో శరవేగంగా జరుగుతున్నాయని, అలాగే వచ్చే పుష్కరాల నాటికి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జల్ది కృపారావు, కాయల సత్యనారాయణ, చిత్తపర్తి నాగేశ్వరరావు, కనికెళ్ల బుల్లయ్య, విపర్తి శ్రీను, శీలం గోపాలం దళిత నాయకులు పాల్గొన్నారు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరినీ. అసలు ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, అలాగే బీజేపీ, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందంటేనే అందరికీ అండదండలుగా ఉంటుంది. ఏదైనా చేయించుకోవాలంటే కూటమి ప్రభుత్వంలోనే అందరికీ న్యాయం జరుగుద్ది. ఇవాళ రోడ్లు చూడండి అప్పుడే ఏ రకంగా అవుతున్నాయో. ఒక్కోటి ఇచ్చిన హామీలన్నీ కూడా అన్నీ నెరవేరుతాయి. అందరికీ కూడా
ఆమోదకరమైన న్యాయం జరుగుతుంది. ఈ అందరికీ కూడా ఇది గమనించండి. మనం గతంలో కూడా ఎన్నో పనులు బుచ్చి చౌదరి గారి ద్వారా ఈ రాజమండ్రి రూరల్లో చాలా వరకు మన పుష్కరాల్లో కూడా చాలా వర్కులు చేయించుకున్నాం, మొత్తం మండలం అంతా కూడా. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ ఈ పుష్కరాలు ఏవైనా పుష్కరాల వరకు చాలా వరకు అయిపోతాయి. అన్నీ అవనే వరకు ఏదైనా ఉంటే పుష్కరాల్లో పూర్తిగా అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి జరుగుద్దని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకుల మరి లక్ష్మీ నరసింహారావును అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వంతో పోరాడుతున్న పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడంపై తీవ్రంగా ఖండించి తమ నిరసనను తెలపకుండా సంక్రాంతి పండుగని కూడా చూడకుండా ఉదయం 6 గంటలకే తమ ఇళ్లలోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసుల వైఖరిని ఖండించిన జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు కౌశిక్ రెడ్డి అరెస్టు అమానుషమని నిరసన తెలపకుండా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. ప్రజాస్వామ్యంలో పద్ధతిలో తాను తన గలం విప్పినందుకు తన మీద కక్ష సాధింపు చర్యగా ఇదొకటే కార్యక్రమం కాదు, అన్ని కార్యక్రమంలో ఆయన చురుగ్గా పాల్గొంటున్నాడని ఒక అక్కస్తోటి ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్కి మొత్తము బీఆర్ఎస్ పార్టీ క్యాడర్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మమ్మల్ని పొద్దున్నే సంక్రాంతి పండగ అని చూడకుండా పొద్దున్నే తీసుకొచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని ఈ విధంగా పెట్టడం ఇది చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాగే కేసీఆర్ గారు ఏ విధంగానైతే తన పథకాలని వీటన్నిటినీ ప్రజలు ఈరోజు దాన్ని ఆమోదం ముద్ర వేసి మళ్ళీ తనే కావాలని కోరుకుంటున్నందుకు రేవంత్ రెడ్డి గారు నిరాశతోటి ఈ కార్యక్రమాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ క్యాడర్ని హింస పెడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. సంతోష్ కుటుంబ సభ్యురాలి పుట్టినరోజు సందర్భంగా అవంతిపురం వృద్ధాశ్రమంలో మాతృమూర్తులందరికీ పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనయిత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ పాల్గొన్నారు. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవ వేడుకలు ఇలా పెద్దల మధ్య జరుపుకుని వారి ఆశీస్సులు ఆశీర్వాదం పొందటం అభినందనీయమని అన్నారు. మన విలువైన సమయాన్ని కొంత సమయం ఈ మాతృమూర్తులతో గడిపేద్దాం. మన కుటుంబంలో వాళ్ళు ఒక భాగంగా భావించి మన చేతనైన సహాయం చేసేందుకు అందరూ ఆలోచించండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అమీర్ అలీ, సంతోష్, కిషోర్, నారాయణ పాల్గొన్నారు. రకరకాల సమస్యలు సృష్టించుకుంటున్నారు. అలాంటి వారు కొంచెం మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.